కంపెనీ వచ్చింది కదా వెళ్దాంలే ఇంకో కాలేజ్‌లో ప్లేస్ అయితే బయట వాళ్ళు నీకు జాబ్ ఇవ్వట్లేదే. బయట వాళ్ళకి నువ్వేం చూపించుకోవాలి అసలు? మనమే డిలీట్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా ఇంకా డిలీట్ చేస్తూ ఉంటారు. సో సజెషన్స్ తీసుకోండి. నాకు ఫస్ట్ ఫేజ్‌లో రాలే. ఈ వీడియో ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు నేను రీసెంట్‌గా నా ఫ్రెండ్స్‌కి కాల్ చేశాను అనమాట. చాలామంది జూనియర్స్ ఉంటారు కదా! నా కాలేజ్‌లో ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు. వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక్కటే అంటున్నారు. జాబ్ రాకపోతే ఏం చూపించుకోవాలి, ఏం చూపించుకోవాలి అని. ఇంకా జాబ్ రాకపోతే ఇప్పటి వరకు మనం పేరెంట్స్ మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడైనా ఇండిపెండెంట్ అవ్వాలి కదా! మనం ఎర్న్ చేయాలి కదా! అని చెప్పి ఈసారి కాలేజ్‌లో ఏ జాబ్ వచ్చినా కూడా కనీసం పేరుకొచ్చిందని చెప్పి తీసేసుకుంటా ఆఫర్ లెటరు. ఎళ్ళిపోతా కనీసం ఒక 10,000, 15,000 వస్తాయి కదా! అని చెప్పి మాట్లాడుతున్నారు. సో, వాళ్ళ కోసం నేను ఇది చెప్పాలనుకుంటున్నా. 15,000, 10,000తో నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఎందుకు సరిపోవవి. హాస్టల్ ఫీజ్ హైదరాబాద్‌లో అయినా, చెన్నైలో అయినా మినిమమ్ సిటీలో జస్ట్ నార్మల్ సిటీలో అంటే వైజాగ్ అయినా కూడా ఏ ఏరియాలో అయినా బిలో 6,000కి అయితే లేవు. ఐటీ సెక్టార్ దగ్గర. సో, ఇన్ని రోజులైతే ఇప్పుడు 21 సంవత్సరాల వరకు నువ్వు ఇంట్లో ఉన్నావు. నిన్ను పేరెంట్స్ చూసుకున్నారు. నేను చెప్పేదేంటంటే ఇంకో 1 మంత్, 2 మంత్ వెయిట్ చేసి కరెక్ట్ జాబ్ నీకంటూ ఏ జాబ్ నువ్వు కోరుకున్నావో, దేనికోసమైతే నువ్వు ట్రై చేయాలనుకుంటున్నావో ఈ జాబ్‌లో జాయిన్ అయినా కూడా ఆ జాబ్ కోసమే 2 మంత్స్ అయినా, 1 మంత్ అయినా వెయిట్ చేసి వెళ్ళు. నేను చెప్పేది ఇది వెళ్ళు. సో, మీరు మైండ్‌లోంచి తీసేయండి. ఇండిపెండెంట్ అయిపోవాలి, ఏదో ఒక జాబ్ తీసేసుకోవాలి ఇవన్నీ కాదు. జస్ట్ ఇప్పటి వరకు ఇంకా లేదు అంటే ఇంకో 2 మంత్స్ వెయిట్ చేసి కరెక్ట్ జాబ్ నీకేదొచ్చిందో దానికోసమే నువ్వు వర్క్ చేసి వెళ్ళు. ఇంకా ఇలా అంటున్నారు కదా! లైక్ బయట వాళ్ళకి ఏం చూపించుకోవాలి అని. ఎందుకు నువ్వు చూపించుకోవాలి? బయట వాళ్ళకి నువ్వేం చూపించుకోవాలసలు? నీకు శాలరీ వచ్చిందంటే నీ ఇంట్లో ఇస్తావు శాలరీ. నీ కోసం నువ్వు స్పెండ్ చేస్తావు. ఇంక బయట వాళ్ళ గురించి ఎందుకు? బయట వాళ్ళు నీకు జాబ్ ఇవ్వట్లేదే. శాలరీ ఇవ్వట్లేదే. అలాంటప్పుడు నువ్వు నీకు జాబ్ వచ్చిందని చూపించుకోవాలి. నీకు అనవసరం. ఇన్ని రోజులు నీకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేని వాళ్ళు జస్ట్ డిస్కరేజ్ చేస్తారన్న వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచించాలి? సో, ఇవన్నీ వదిలేసి ఇప్పటికి లేట్ ఏం లేదు. జస్ట్ 1 మంత్, 2 మంత్స్ వెయిట్ చేసి నువ్వెలాంటి జాబ్ కావాలనుకుంటున్నావో అలాంటి జాబ్ కోసమే వెళ్ళు. సో, నీది రైట్ పాత్ ఇది. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, నేను సెల్ఫ్ ఇండిపెండెంట్ అయిపోవాలి, నేను 10,000 ఎనపాల జాయిన్ అయిపోతానంటే తర్వాత చాలా చాలా ఫేస్ చేయాలి. ఎగ్జాంపుల్‌గా మీ సీనియర్స్‌ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఎంతమంది పెద్ద కంపెనీస్ అని చెప్పి చిన్న శాలరీస్‌కెళ్ళి వర్క్ ఇంపార్టెన్స్ లేకుండా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో, వాళ్ళు అసలు ఎలా కష్టపడుతున్నారో వాళ్ళతో మాట్లాడండి. అండ్ ఎవరైతే వాళ్ళ డ్రీమ్ మీన్స్ అలా కాదు. ఎలా ఇలాంటి వర్క్ నేనుకెళ్ళాలి, ఇలాంటి వర్క్ నేను చేయాలనుకుని ఆ లైన్‌లో వెళ్ళిన వాళ్ళు, ఆ పాత్‌లో వెళ్ళిన వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వండి. సో, ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కూడా సోషల్ మీడియాలో ఉంటారు. లింక్డ్ఇన్‌లో కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇలా మీ జూనియర్ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా, కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని చెప్తే ఏ సీనియర్ అయినా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఖచ్చితంగా. వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకోండి. ఇంకా ఏం చేయాలో అడగండి. ఏం నేర్చుకోవాలో అడగండి. ఇవన్నీ ఖచ్చితంగా చెప్తారు. ప్రతి ఒక్క సీనియర్ జూనియర్‌కి ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసి వెళ్లారు కాబట్టి వాళ్ళకి తెలుసు. అండ్ నాట్ ఓన్లీ సీనియర్స్, మీ ప్యారలల్స్ కూడా చాలామంది కాలేజ్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్‌కొచ్చారు. థర్డ్ ఇయర్ ఎండింగ్‌లో ఉన్నప్పుడు గానీ, ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు గానీ, ఎంఎన్‌సీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇంకా కోర్ కంపెనీస్‌కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కోర్ కంపెనీస్‌లో మంచి కంపెనీస్ ఉంటాయి. కొన్ని డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. మీన్స్ నేను ఆల్రెడీ చెప్పా కదా బిఫోర్ కోర్ కంపెనీ అంటే కొన్ని కంపెనీస్ తీసుకొస్తారు కాలేజ్‌కి. రోల్ ఉండదు, ఇంపార్టెన్స్ ఉండదు, వర్క్ ఏంటో చెప్పరు. అలాంటి కంపెనీస్ కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకని కాంటాక్ట్ అవ్వకూడదు? ప్రతి ఒక్క దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ వచ్చిందంటే మీరు చాలా పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. మీకు అది ప్రతీదీ హెల్ప్ అవ్వకపోయినా కూడా ఏదో ఒక పాయింట్ అయితే మీకు హెల్ప్ అవుతుంది కదా! ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చాలామందికి ఇప్పుడు చాలా నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ప్రతి కంపెనీకి ఎళ్ళి వాళ్ళ హైరింగ్ ఎప్పుడు పడింది? ఏం చేయాలి? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? అని చెప్పి చూడడం కష్టం. వచ్చిన వాళ్ళకైనా, రాలేని వాళ్ళకైనా కొంచెం చూడడం కష్టమే. సో, మీరు
కొన్ని యూట్యూబ్ ఛానల్స్, చాలా ఛానల్స్ ఉంటూ ఉంటాయి. చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. గవర్నమెంట్‌వైనా, ఇలా మనకి ఐటీ సెక్టార్‌కైనా చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఒకే వీడియోలో కింద 10, 15 హైరింగ్‌వి పెడుతూ ఉంటారు లింక్స్. సో, జస్ట్ యూట్యూబ్‌లో నుంచి వాడుకోండి. టెలిగ్రామ్ నుంచి వాడుకోండి. కొన్ని మంచి మంచి గ్రూప్స్‌ని ఫాలో అవ్వండి. అలా ఫాలో అవుతుంటే చాలా అంటే చాలా వస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటి నేను చెప్పాలనుకుంటుందంటే, ఏదైనా కంపెనీ ఏదైనా కంపెనీ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ కాదు, జస్ట్ 1-3 డేస్ బిట్వీన్‌లో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే ఫేజ్ వైస్‌గా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ 1, 2, 3, 4, 5, 6, 7 అన్ని ఫేజులు కూడా పెడుతూ ఉంటారు. అన్ని ఫేజుల వరకు పెడుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే చాలా డిలే అయిపోతుంది. మనకి ప్రెషర్ ఎక్కువైపోద్ది. సో, ఎప్పుడైతే హైరింగ్ పడిందో వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్‌గా నేనే రీసెంట్‌గా యాక్సెంచర్ పడింది. అందరికీ తెలిసిన విషయమే. 2025 వాళ్ళకి. అయితే నేను ఫస్ట్ ఎళ్లి సెర్చ్ చేశా యూట్యూబ్‌లో గానీ, టెలిగ్రామ్‌లో గానీ, అలా నాకు ఫార్వర్డ్ అయ్యింది. మా గ్రూప్‌లో పెట్టారు. సో, పడిన వెంటనే నేను 1 అవర్‌లో అప్లై చేసేసా. అంటే అది ఎప్పుడు పడిందో నేను చూడలేదు. బట్ పడిన 1 డే తర్వాత నాకు నేను రిసీవ్ చేసుకున్న టైంకి వెంటనే అప్లై చేసేసా. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ నాది నేను 1½ డే గ్యాప్ తీసుకోవడం వల్ల నాకు ఫస్ట్ ఫేజ్‌లో రాలే. సెకండ్ ఫేజ్‌లో వచ్చింది ఎగ్జామ్. నాకన్నా ముందు అప్లై చేసిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది. అంటే డెడ్‌లైన్ ముందు అప్లై చేసిన వాళ్ళకి థర్డ్ ఫేజ్. అంటే ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి, సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఇంటర్వ్యూ వరకు 4 రౌండ్స్, 5 రౌండ్స్ అయిపోయినాయి. వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్, ఇంకా అసైన్‌మెంట్స్ లింక్స్ అవేం రాలేదు. సో, ఇలా డిలే అవుతూ ఉంటది. వస్తది. కన్ఫర్మేషన్ మెయిల్ వస్తది. బట్ చాలా డిలే అయిపోద్ది. సో, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని కొంచెం ముందుగా అప్లై చేసుకోవాలి. మనం సెమ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్స్ ముందు 1 డే, 2 డే కావాలి అనుకుంటాం. వన్స్ ఆ 1 డే, 2 డే వచ్చిందంటే మనం ఆ 1 డే, 2 డే చదవం. ఆ ఎగ్జామ్ ముందు డేనే చదువుతాం ఎన్ని హాలిడేస్ వచ్చినా. అలానే ఇప్పుడు కూడా తొందరగా అప్లై చేసేయాలి. మనకి ఆ ఇంట్రెస్ట్ పోద్ది. మళ్ళీ రేపు అప్లై చేద్దాంలే, వన్స్ డిలే అయిందంటే రేపు అప్లై చేద్దాంలే అని చెప్పి అలా అలా డిలే చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనమే డిలీట్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా ఇంకా డిలే చేస్తూ ఉంటారు. సో, ఏదైనా సరే ముందు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కొన్ని కాలేజీల్లో ఏంటంటే గ్రాడ్యుయేషన్ డే అనేది ప్రతి ఒక్కరికి చేయాలి. కొన్ని కాలేజీల్లో ఏంటంటే కాలేజ్‌లో ప్లేస్ అయితేనే గ్రాడ్యుయేషన్ డేకి పిలవడం అలా చేస్తూ ఉంటారు. మన స్టూడెంట్స్ ఎండ్ ఆఫ్ ది ఇయర్‌లో ఉన్నారు కాబట్టి, ఎండ్ ఆఫ్ ది బీటెక్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక్కటే ఆలోచిస్తారు. ఇన్ని ఇయర్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. ఆల్మోస్ట్ బీటెక్‌తో అందరూ ఎండింగ్ ఇవ్వచ్చు ఎడ్యుకేషన్‌కి. కొన్ని కాలేజెస్‌లో ఏంటంటే గ్రాడ్యుయేషన్ డే ఎలా చేస్తారంటే కాలేజ్‌లో ప్లేస్ అయిన వాళ్ళని మాత్రమే ప్లేస్‌మెంట్ డేకి గానీ, గ్రాడ్యుయేషన్ డేకి గానీ పిలిచి సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళ పేరెంట్స్ చేతుల మీదుగా, అక్కడున్న ఫ్యాకల్టీ చేతుల మీదుగా. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంటే ఎండ్ ఆఫ్ ది బీటెక్ లైఫ్‌కి ఉన్నారు కాబట్టి అందరికి ఒక కోరిక ఉంటది. పేరెంట్స్‌ని పిలిపిచ్చి ఒక రెస్పెక్ట్‌ఫుల్‌గా వాళ్ళ చేతుల మీదుగా మనం సర్టిఫికేట్ తీసుకుందాం. వాళ్ళకి హ్యాపీ, మనకు కూడా హ్యాపీ, ఒక మంచిగా ఉంటది అని చెప్పి అందరూ ఆలోచిస్తారు. అందరికీ కావాలి అలాంటి మూమెంట్. అండ్ పేరెంట్స్‌కి కూడా చాలా ప్రౌడ్‌గా అనిపిస్తది. సో, ఇలాంటి సిట్యుయేషన్, ఇలాంటి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి అన్న ఒక థాట్‌తో సర్టిఫికేట్ పేరెంట్స్ చేతుల మీదుగా తీసుకోవాలని చెప్పి ఎండ్ ఆఫ్ ది ఇయర్ బీటెక్ లైఫ్‌లో ఉన్న స్టూడెంట్స్ ఇప్పటి వరకు నాకు ప్లేస్‌మెంట్ రాలేదు అని చెప్పి, ఏ కంపెనీ వచ్చినా కూడా తీసేసుకుందాం, మనకు జస్ట్ ఓన్లీ కంపెనీ పేరు కావాలి, బయటికి చెప్పుకోవాలి అని చెప్పి తీసుకుంటారు. వస్తది, వెయిట్ చేయండి. మీరు అక్కడ స్ట్రక్ అయ్యారంటే నాకు ఈ కంపెనీ వచ్చింది కదా, వెళ్దాంలే, ఇంకొకటి అప్లై చేయాలా అని చెప్పి అదొక్క పాయింట్ కూడా ఉంటది డిలే చేయడానికి ఏదైనా మన మూమెంట్‌ని. అంటే సక్సెస్ వైపు, మన డ్రీమ్ వైపు వెళ్ళే ఒక పాత్‌ని డిలే చేయడానికి కూడా ఇదొక పాయింట్ అవుతది. సో, వన్స్ మీరది కాదు అనుకుంటే ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి అని నేనైతే చెప్తాను. సో, ఆలోచించుకోండి ఒకసారి. నేను ఫైనల్లీ 2025 వాళ్ళకి హెల్ప్ చేద్దామని, అంటే వాళ్ళు కరెక్ట్ వేకి వెళ్ళాలి అని, అండ్ వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అవ్వకూడదని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. సో, మెయిన్‌గా నేను ఒక 2, 3, 4 వీడియోస్ అన్నీ ఇలా ఉండడానికి రీజన్ అదే. సో, నేనొక్కటే కోరుకుంటున్నా, అందరూ రైట్ పాత్‌లో వాళ్ళ గోల్స్‌ని అచీవ్ చేయాలని, ఒక మంచి కంపెనీలో మంచి వర్క్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా.
సో అందరికీ ఈ వీడియో నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.